స్పెషల్ ఆన్లైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నేషనల్ బెస్ట్ ఒరిగామి ఆర్టిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ సీతాపతి గారిచే బెస్ట్ బ్రెయిన్ యాక్టివిటీ మీ చిన్నారులకు పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పబడును. ఆన్లైన్ క్లాసెస్ మే 1 నుండి 31 మే వరకు. టైం 4 PM to 5 PM డైలీ 1 hour. ఏజ్ గ్రూప్ 5 to 14 years. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9299458359 9299458359. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల శాఖ షాపులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ పేరు పెట్టి అనుమతి లేకుండా బియ్యం షాపు నడిపిస్తున్నట్లు మంత్రి మనోహర్ గుర్తించారు. వెంటనే షాపును సీజ్ చేయాలని ఆదేశించారు. నాణ్యత లేని బియ్యంతో పాటు తూకం తక్కువతో బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు కూడా వివరించారు. భవన్లో పౌర సరఫరాల శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికింది మాకు. ఇది చాలా పొరపాటు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా ఇతర పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. సరుకులు గవర్నమెంట్ నుంచి మేము ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చేస్తున్నారు. స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తుంది, 26 కిలోల బస్తా. అది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. రెసిడెంట్ కమిషనర్ గారిని, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారిని అందరం కలిసి సందర్శించాం. కాబట్టి ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. నాణ్యమైన సరుకు మంచి ధరలకి మనం గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మేము ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలని మేము కోరుతున్నాం. డెఫినెట్గా ఆ విధంగా మేము సిద్ధమవుతాం. లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది సార్? ఎప్పుడు ఇచ్చారు సార్ ఈ లైసెన్స్? 2021 నుంచి ఈ షాప్ నడుస్తుందని మా దృష్టికి తీసుకొచ్చారు. సమగ్రమైన విచారణ చేస్తాం. అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ విభాగం, మా టెక్నికల్ విభాగం ఇద్దరు కూడా వచ్చి ఇక్కడున్న స్టాక్ను ఒకసారి పరిశీలించి, ఎందుకంటే ఇక్కడున్న సూపర్వైజర్ గారి దగ్గర ఆ రిజిస్టర్స్ ఏవి కూడా లేవు, స్టాక్ రిజిస్టర్స్ లేవు, ఇన్వాయిసెస్ కూడా సరిగ్గా లేవు. ఇవన్నీ ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. నేను డెఫినెట్గా విత్ ఇన్ ఎ మంత్ మా సైడ్ నుంచి ఒక మంచి అవుట్లెట్ ఓపెన్ చేసేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. కమిషనర్ గారితో మాట్లాడి డెఫినెట్గా విల్ గో డీపర్ ఇన్ టు ఇట్. ఏదైనా ఇటువంటి వెసులుబాటు ఎందుకు కలిగించారంటే వినియోగదారులకి మెరుగైన సదుపాయం అందించడానికి. అది వ్యక్తుల కోసం ఉపయోగపడే విధంగా మారిస్తే మాత్రం మనం ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఢిల్లీలో ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక చక్కటి అవుట్లెట్ ఏర్పాటు చేసే విధంగా, గర్వపడే విధంగా మేము చేస్తాం నెల రోజుల్లోనే. జోవారు, అదేవిధంగా రాగి, నిన్న కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థలతోటి, అదేవిధంగా గౌరవ మంత్రి గారితో కూడా మేము చర్చించాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాగిను, జోవారు మేము వినియోగదారులకి అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఆటోలో ఎక్కిన ప్రయాణికుడిని బెదిరించి సెల్ ఫోన్ లాక్కోవడంతో పాటు 1000 రూపాయలు నగదు తీసుకున్నటువంటి తెనాలి చండావూరు తోటకు చెందిన నంబూరు గణేష్ను, గుత్తికొండ నాగరాజులను అరెస్ట్ చేసినట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, సిఐఎస్ రమేష్ బాబులు విలేకరుల సమావేశంలో వివరించారు. అంగలగుద్దుకు చెందిన చుండి సుధాకర్ రావును బెదిరించి నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. సుదీర్ఘకాలంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తూ పదోన్నతులకు దూరంగా ఉన్నటువంటి ఉద్యోగుల ప్రయోజనార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో జీఓఎంఎస్ నెంబర్ 35 విడుదల చేశారు. ఫలితంగా పంచాయతీ విస్తరణ అధికారులు డిప్యూటీ క్యాడర్ ఎంపీడీఓలుగా మార్పు చేస్తూ జీవో విడుదలైంది.